హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ముఖేష్ అంబానీ కథ గురించి మాట్లాడుకుందాం. ఆయన భారతదేశ అత్యంత ధనవంతుడు. $105 బిలియన్ సంపదతో ప్రపంచంలోనే 16వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 140 దేశాల జీడిపి కంటే ఎక్కువ. కెన్యా, శ్రీలంక, గ్రీస్, బల్గేరియా, ఈక్వెడార్, లెబనాన్, జోర్డాన్, జాంబియా, లిబియా ఇలాంటి దేశాలు మరెన్నో. ఈ కథలో సోదరుల మధ్య యుద్ధం, కుమారుని బాధ, 5,000 కోట్ల వివాహం, ముఖేష్ కన్నీళ్ళు, అతని విజయం ఒక మధ్యతరగతి వ్యక్తికి ఒక ఇన్స్పిరేషన్గా మారబోతుంది. వీటన్నింటి గురించి మనం మాట్లాడుకుందాం. సాధారణ బాల్యం నుంచి సామ్రాజ్య నిర్మాణం. 1957లో యెమెన్లోని ఆదెన్లో సాధారణ గుజరాతీ కుటుంబంలో ముఖేష్ అంబానీ జన్మించారు. ఆయన తండ్రి ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్ క్లర్క్గా $300 జీతంతో పనిచేశారు. కానీ ధీరుభాయ్ లోపల ఒక పెద్ద కల ఉండేది. భారతదేశంలో సంపద సామ్రాజ్యం నిర్మించాలని. కుటుంబం ముంబైకి వచ్చి చిన్న గదిలో 7 సభ్యులతో జీవనం సాగించారు. ధీరుభాయ్ $500 రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ స్థాపించారు. స్పైసెస్ ట్రేడింగ్ నుంచి పాలిస్టర్ టెక్స్టైల్స్కి మారి విమల్ బ్రాండ్తో ఇండియా అంతా ఫేమస్ అయ్యారు. ముఖేష్ ఈ జర్నీని చూస్తూ పెరిగారు. ఆయన ముంబైలోని ఐసీటీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBAలో సీట్ సంపాదించారు. కానీ తండ్రి అతనిని రమ్మని పిలిచారు. ముఖేష్, ఇండియా వచ్చి మన సామ్రాజ్యాన్ని నిర్మించు అని అతను చెప్పారు. అలా ఆయన MBA మధ్యలోనే వదిలేసి 1981లో రిలయన్స్లో చేరారు. ముఖేష్ జమ్నాగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ రిఫైనరీ నిర్మించారు. 1999లో ఆ ప్రాజెక్ట్ విజయవంతమైంది. 2002లో ఒక విషాదం రిలయన్స్ని కదిలించింది. ధీరుభాయ్ అంబానీ స్ట్రోక్తో ఆసుపత్రిలో చేరి కొన్ని రోజులకే కన్నుమూశారు. భారతదేశం ఒక బిజినెస్ లెజెండ్ని కోల్పోయింది. కానీ ఇక్కడ నుంచి అసలు కథ మొదలైంది. ధీరుభాయ్ వీల్ రాయలేదు. రిలయన్స్ సామ్రాజ్యం ఎవరిది? ముఖేష్దా లేదా చిన్న సోదరుడు అనిల్దా? ఇద్దరు సోదరులు, కానీ ఒక భారీ యుద్ధం మొదలైంది. మీడియాలో ఆరోపణలు, కోర్టు కేసులు, పబ్లిక్ ఫైట్స్ ఇవన్నీ జరిగాయి. అమ్మ కోకిలాబెన్ గుండెలు బద్దలయ్యాయి. ఎందుకంటే ఈ యుద్ధం ఆమె యాక్సెప్ట్ చేయలేకపోయింది. ముఖేష్ ఏం చెప్పారంటే, అనిల్కి టెలికాం పవర్ ఇస్తా. కానీ అనిల్ అన్నారు, ఇది న్యాయం కాదు. చివరికి 2005లో కోకిలాబెన్ మధ్యవర్తిత్వం చేసి రిలయన్స్ని విభజించారు. ముఖేష్కి ఆయిల్, గ్యాస్, పెట్రోకెమికల్స్ వచ్చాయి. అనిల్కి టెలికాం, ఎంటర్టైన్మెంట్ దక్కాయి. కానీ అసలు విషాదం ఇక్కడే జరిగింది. అనిల్ కంపెనీలు క్రమంగా బ్యాంక్రప్ట్ అయ్యాయి. 2019లో అనిల్ జైలు ఊచలు లెక్కపెట్టే స్థితికి కూడా చేరుకున్నారు. ముఖేష్ సోదరుడి బెయిల్ కోసం సహాయం చేశారు. 1985లో ముఖేష్ అంబానీ జీవితంలో ఒక స్పెషల్ మూమెంట్ ఖచ్చితంగా వచ్చింది. ధీరుభాయ్ ఏర్పాటు చేసిన అరేంజ్డ్ మ్యారేజ్లో నీతా అంబానీని పెళ్లి చేసుకున్నారు. నీతా ఒక టీచర్గా ఉండేవారు. కానీ ఆమె రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్గా మారి హాస్పిటల్స్, స్కూల్స్, గ్రామీణ సేవలతో పేదల జీవితాలను చాలా వరకు మార్చారు. నీతా అంబానీ క్రికెట్ ప్రపంచంలోనూ కూడా రాణించారు. 2008లో ముంబై ఇండియన్స్ IPL టీంని కొనుగోలు చేశారు. నీతా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ 5 సార్లు IPL టైటిల్స్ని గెలిచింది. 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుచుకుంది. హార్దిక్ పాండ్యా, బుమ్రా లాంటి స్టార్స్ని కొనుగోలు చేసి టీమ్ స్ట్రాటజీ ప్లాన్ చేశారు. ముంబై ఇండియన్స్ ఇప్పుడు భారత క్రికెట్ రాజ్యంలో ఒక లెజెండ్లా మారిపోయింది. నీతా ముఖేష్కి చాలా వరకు బలం.
రిలయన్స్కి ఆమె ఒక సపోర్ట్. ఆమె లేకుండా ఈ సామ్రాజ్యం అసంపూర్ణంగా కనిపిస్తుంది. అనంత్ అంబానీ, అతని వ్యాధి, అతని విజయం, గ్రాండ్ వెడ్డింగ్. ముఖేష్ యొక్క చిన్న కుమారుడు అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డారు. దానికోసం స్టెరాయిడ్స్ని ఎక్కువగా వాడాల్సి వచ్చింది. అందువలన ఆయన బరువు సుమారు 200 కిలోలకు పైగా పెరిగింది. కానీ అనంత్ ఒక యోధుడిలా పోరాడారు. డైట్, యోగా, జిమ్తో 18 నెలల్లో 108 కిలోలు తగ్గించారు. ఇప్పుడు ఆయన రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ విభాగంలో నాయకత్వం వహిస్తున్నారు. 2024లో అనంత్ వివాహం రాధికా మర్చెంట్తో జరిగింది. ఖర్చు $600 మిలియన్, అంటే 5,000 కోట్ల రూపాయలు. జస్టిన్ బీబర్, రిహానా, రెమా లాంటి గ్లోబల్ స్టార్స్ పెర్ఫామ్ చేశారు. ఇటలీలో క్రూజ్ పార్టీలు, ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ప్రపంచం ఈ వివాహాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ముఖేష్ కన్నీళ్ళు, ఎమోషనల్ మూమెంట్స్. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో స్పీచ్ ఇస్తుంటే ముఖేష్ అంబానీ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగలేదు. మా అనంత్ ఎన్నో బాధలు ఎదుర్కొని ఈరోజు ఇక్కడ నిలబడ్డాడు అని ఎమోషనల్గా చెప్పారు. గ్రహశాంతి పూజ సమయంలో, విదాయి సమయంలో మళ్ళీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సీన్స్ చాలామంది హృదయాలని కలిచివేసింది. జియో, భారత డిజిటల్ విప్లవం. 2016లో ముఖేష్ అంబానీ ఒక గేమ్ చేంజర్ స్టెప్ తీసుకున్నారు. జియోని లాంచ్ చేశారు. ఫ్రీ వాయిస్ కాల్స్, ఫ్రీ డేటా ఆఫర్ అందించారు. ఎయిర్టెల్, వడాఫోన్ లాంటి దిగ్గజాలు షాక్ అయ్యాయి. 6 నెలల్లో 100 మిలియన్ యూజర్లు చేరారు. ముఖేష్ ఏం చెప్పారంటే డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అని చెప్పారు. ఫేస్బుక్, గూగుల్ లాంటి బిగ్ టెక్ కంపెనీలు $20 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేశాయి. 2020 నాటికి రిలయన్స్ డెట్ మొత్తం ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు జియో 5G, జియో మార్ట్, గ్రీన్ ఎనర్జీతో రిలయన్స్ $1 ట్రిలియన్ సామ్రాజ్యంగా మారిపోయింది. రహస్యాలు మరియు కాంట్రవర్సీలు. ముఖేష్ అంబానీ జీవితంలో కొన్ని రహస్యాలున్నాయి. మొదటిది పొలిటికల్ నెక్సస్. కేజీ బేసిన్ గ్యాస్ డీల్స్లో గవర్నమెంట్ ఫేవర్స్ ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. రాజకీయ నాయకులతో చాలా వరకు క్లోజ్ లింక్స్ ఉన్నాయి అని నేరుగానే ప్రశ్నలు సంధించారు. రెండవది ఆంటీలియా కర్స్. $2 బిలియన్ ఇల్లు, 27 అంతస్తులు, 3 హెలీప్యాడ్లు, 168 కార్ల గ్యారేజ్ ఉన్నాయి. కానీ అందులో ఎవరూ పూర్తిగా నివసించరు అని చెప్తూ ఉంటారు. మూడోది పర్సనల్ లైఫ్. ముఖేష్ స్ట్రిక్ట్ వెజిటేరియన్, ఆల్కహాల్ని అస్సలు ముట్టుకోరు. 3 పిల్లలు ఉన్నారు, ఆకాష్, ఈసా, అనంత్. వీళ్ళు రిలయన్స్ని నడిపిస్తున్నారు. లెగసీ మరియు ఫ్యూచర్. ముఖేష్ అంబానీ ఒక విజనరీ. $75 బిలియన్ గ్రీన్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2035 నాటికి రిలయన్స్ నెట్ జీరో కార్బన్ లక్ష్యం సాధిస్తుంది. ఆకాష్ జియోని, ఈసా రిటైల్ని, అనంత్ గ్రీన్ ఎనర్జీని నడిపిస్తున్నారు. భారత్ని డిజిటల్ సూపర్ పవర్గా చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ముఖేష్ అంబానీ కథ. సాధారణ బాల్యం నుంచి ట్రిలియన్ రూపాయల సామ్రాజ్యం వరకు అతను ఎదుర్కొన్న సమస్యలు, అతను సాధించిన విజయాలు. మీకు ఈ స్టోరీలో ఫేవరెట్ మూమెంట్ ఏది? కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో కూడా నాకు కామెంట్స్లో సజెస్ట్ చేయండి. మీ సపోర్ట్, లైక్, షేర్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.